తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణనకు సంబంధించిన నివేదిక నేడు కేబినెట్ సబ్ కమిటీ ముందుకు రానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో సబ్ కమిటీ ప్లానింగ్ కమిషన్ నివేదికను అందించనుంది. అనంతరం ఈ నివేదికపై సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ ఛాంబర్లో జరిగే సమావేశంలో మంత్రులు దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొననున్నారు. అలాగే ఈ నెల 5న నివేదికను కేబినెట్లో సబ్ కమిటీ ప్రవేశపెట్టనుంది. అదే రోజు నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రైట్, ఇదే అంశంపై సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే రిపోర్ట్ను ఈరోజు సబ్ కమిటీ ముందుకు రాబోతా ఉంది. సబ్ కమిటీ కులగణన రిపోర్ట్ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ నెల 5న క్యాబినెట్ ముందుకు తీసుకెళ్తుంది. అదే రోజు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఉదయం ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను క్యాబినెట్లో చర్చించి ఆ తర్వాత సభలో ప్రవేశపెట్టి తీర్మానం చేయబోతున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అలాగే ఎస్సీకి సంబంధించిన ఎస్టీకి సంబంధించిన కులగణనకు సంబంధించిన రిజర్వేషన్ల పెంపు అంశంపైనే ఈ యొక్క కులగణన సర్వే రిపోర్టు ఆధారపడి ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపుగా 50% పైగా బీసీ రిజర్వేషన్లు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. దానికి అనుగుణంగానే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతారు. ఒకవేళ కేంద్రం కనుక ఈ యొక్క తీర్మానానికి ఆమోదం తెలపకపోతే ఏం చేయాలనే దానిపైన తర్వాత చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కులగణన ఆధారంగా ఎవరి జనాభాకు ప్రతిపాదికన వారికి రిజర్వేషన్లు అంతే ఇవ్వాలనే ఒక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం సందీప్ కుమార్ సుల్తాని ఐఏఎస్ అధికారి ఈరోజు అలాగే మిగతా అధికారులందరూ కలిసి సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ నివేదికను ఇస్తారు. నివేదికను పరిశీలించిన తర్వాత 5 తేదీన ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ ముందుకు సబ్ కమిటీ రిపోర్ట్ను తీసుకెళ్లి అక్కడ చర్చించిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టి ప్రతిపక్షాల అభిప్రాయం తీసుకున్న తర్వాత ఈ తీర్మానాన్ని సంబంధించి కేంద్రానికి పంపుతారు. కేంద్రం కూడా దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అయితే 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదనే సుప్రీంకోర్టు నిబంధన ప్రస్తుతం అడ్డొచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి న్యాయపరమైన సలహాలు కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. ఒకవేళ వెసులుబాటు కనుక కేంద్రం కల్పిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో నేరుగా రిజర్వేషన్లు పెంచే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ అలాంటి అవకాశం కల్పించకపోతే ఏ విధంగా చేయాలనే మీమాంస ప్రస్తుతం అధికార పార్టీలో కూడా ఉంది. అధికార పార్టీ అయితే ఏ విధంగానైనా తమ సొంతంగా పార్టీ నుంచి అయినా కూడా ప్రస్తుతం కులగణన ఆధారంగా ఆయా కులాలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అవసరమైతే సొంతంగా పార్టీ తరపున ఇవ్వాలనే ఆలోచనతో ఉంది. అధికారికంగా కేంద్రం ఇస్తే దానికి అనుగుణంగా నడుచుకోవాలి. లేని పక్షంలో కనీసం పార్టీ నుంచి ఇవ్వాలనే నిర్ణయానికి అధికార కాంగ్రెస్ పార్టీ వచ్చింది. చూడాలి మరి కేంద్రం ఏ విధంగా డెసిషన్ తీసుకుంటుంది. ఈ రోజు ఇచ్చే రిపోర్ట్లో ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారు అనేది ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ.